హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఇప్పుడు ఈ విధంగా కుర్చీలో కూర్చున్న కారణం ఇదంతా క్లీన్ చేశానండి. మేడంతా కొంచెం ఇంకా కొద్దిగా ఉంది, అటువైపు చేయలేదు. చూడండి, ఈ మా బుజ్జి తోట ఈ విధంగా పెంచుతున్నాను. మరి ఇంకా ముందు ముందు మాకు పూత కాపు ఎలా వస్తాయి అనేది తక్కువగా ఉంది, కానీ చూడండి ఈ విధంగా టమాటాలు ఈ విధంగా వచ్చేసాయి. వంకాయలు కూడా మార్నింగ్ వంకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్ని హార్వెస్ట్ చేశాను. ఈ విధంగా పెరగటానికి కూడా నేను కొన్ని కారణాలు తెలుసుకొని లిక్విడ్ ఒకటి తయారు చేశానండి. మార్నింగ్ చెప్పాను కదా, లిక్విడ్ ఒకటి మీకు తీపిస్తానని. ఈ బియ్యం కడిగిన నీళ్ళండి. బియ్యం కడిగిన నీళ్ళల్లో 2 రోజులు పర్మినెంట్ చేసినాక నేను అందులో ఒక రెండు బీట్రూట్ చిన్న కాయలు మిక్సీ పట్టేసి వేసేసాను. ప్లస్ అరటి తొక్కలు ఉంటాయి కదండి, ఆ బనానా పీల్స్, అవి కూడా సన్న ముక్కలు మిక్సీ పట్టేసానండి. నీళ్ళల్లో కూడా పెట్టలేదు, మిక్సీ పట్టేసేసి ఈ విధంగా మొత్తం అన్ని 3 కలిపేసి 1:10 కలుపుకున్నానండి. ఇవి మొక్కలకు వాడటం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. పొటాషియం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా తీగజాతి మొక్కలకు మాత్రం కంపల్సరీ మనము ఈ పొటాషియం ఉండే లిక్విడ్ వేయాలండి. ఫర్టిలైజర్ కానీ మనము లేదంటే మామూలుగా పౌడర్ రూపంలో కూడా వేయచ్చు. అంటే అరటి తొక్కలు పౌడర్ గా చేసి కూడా మనము ఎండబెట్టి పౌడర్ చేసి వేయచ్చు. కానీ ఇది వర్షాకాలం కదంటే అంత తొందరగా ఎండవు, మనం పౌడర్ చేయటానికి కూడా వీలు ఉండదు. కాబట్టి ఈ విధంగా నేను మిక్సీ పట్టేసేసి వేసేసుకున్నాను. ఇంకా ఈ ముఖ్యంగా తీగజాతి మొక్కలకి ఈ విధంగా వేస్తే మనకు పొటాషియం తక్కువ ఉన్నా గానీ బాగా గ్రోత్ అవుతాయి. ఈ లిక్విడ్ వల్ల మనము మొక్కలకు పోసామంటే, పూల మొక్కలకు పోస్తే పూలు బాగా పెద్దగా విచ్చుకొని బాగా అందంగా తయారవుతాయండి. అట్లాగే టమాటాలకు కూడా నేను ఆల్రెడీ వేస్తూ వచ్చాను. ఈ విధంగా ఒక్క టమాటా కూడా పాడవకుండా నీట్ గా వస్తున్నాయండి. అంటే మనం చిన్న బ్యాగులో వేస్తే చిన్న టమాటాలు వస్తాయి, పెద్ద గ్రో బ్యాగ్ లో వేస్తే మనకు పెద్ద టమాటాలు వస్తాయి. ఇవన్నీ 15 to 12 బ్యాగ్స్ అండి. ఇవన్నీ కూడా కొన్నేమో అవతల కూడా నేను కొన్ని మొక్కలు కూడా బెండకాయ అవన్నీ కూడా వేసేసాను ఆల్రెడీ. ఇంకా అవతల అన్ని ప్రతిదీ కూడా రోజు మాకు దాదాపు ఒక 1/2 కిలో పూలు వస్తాయండి ఈజీగా. రోజు దేవుడికి పెట్టుకోవడానికి మందారాలు గాని, గులాబీలు గాని, సెంటు పూలు అయితే 4 మొక్కలు వేశాను రకరకాలవి. ఇంకా ఇవన్నీ కూడా బాగానే వస్తాయి. ఇదండి ఈ లిక్విడ్ ఈ బీర మొక్కకు వేశాను. ఒక ట్రిప్ బీర మొక్క అయిపోయింది, కాయలు కాసేసే తీసేసాను, మరి కొత్త మొక్క వేశాను. ఈ విధంగా ఇంకా పెట్టి కూడా ఒక 15 రోజులు కాలేదు, అప్పుడే మొక్క ఎత్తిగా పాకేసింది. ఫీమేల్ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి, మేల్ ఫ్లవర్స్ వచ్చాయి. ఈ బీర మొక్క మీద ఇదివరకు ఒక వీడియో చేశానండి. పాలినేషన్ ఏ విధంగా చేయాలి, మొక్క ఏ విధంగా పెంచాలి, దానికి 3G కటింగ్స్ ఎట్లా తెలియాలి అనేది కూడా ఒక వీడియో చేశాను, దాన్ని ఫాలో అవ్వండి. ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ కూడా ఇది నెట్లు పెట్టాను చిక్కుడు పాదుకని. చిక్కుడుకాయలు మొన్ననే ఈ మధ్య ఒక 4 రోజుల కింద హార్వెస్ట్ చేశాను, మళ్ళీ తయారవుతున్నాయి. చిక్కుడు అంతా కూడా ఒకే కొమ్మ. దీంట్లో ఇది మొత్తం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త విత్తనాలు అనేవి నాటుతాను. ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వటం మూలాన నా గార్డెన్ చూడండి ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది బాగా. ఈ ఫర్టిలైజర్ వాడి చూడండి, మీ మొక్కలకు కూడా డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఇది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఏ విధంగా పూత కాపు అనేది వచ్చింది లేంది. అందుకని ఇది ఏమి లేదండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బియ్యం కడిగిన నీళ్ళల్లో 2 రోజులు పర్మనెంట్ చేసేసి ఒక 2 లీటర్స్ గాని, లీటర్ గాని, మనకు ఎన్ని మొక్కలు ఉంటే దాన్ని బట్టి చేసుకోవాలి. దాంట్లో 2 బీట్రూట్ తరిగేసి మిక్సీ పట్టేసేసి అందులో వేసేయండి. ఇంకోటి, దాంట్లోనే అరటిపండు తొక్కలు ఉంటాయి కదా, పీల్స్, బనానా పీల్స్, ఈ సన్నగా ముక్కలు తరిగేసేసి డైరెక్ట్ వాటర్ లో వేయకుండా ఈ మిక్సీ పట్టేసేసి అది ఒక గుజ్జులాగా తయారవుతుంది. దాన్ని తీసుకొని కూడా ఇందులో కలిపేసుకొని వాడటమే.
దీన్ని మళ్ళీ పర్మనెంట్ చేయటం అంత అక్కర్లేదండి. 1:2 మొత్తం కలుపుకున్న తర్వాత 1:10 చొప్పున వాటర్ కలిపేసి మనం మొక్కలకి ఇవ్వటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.